ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఫ్రీజ్ డ్రాయింగ్ రంగంలో జరుగుతున్న ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఒక చిన్న హాబీ స్థాయి నుంచి భారీ కమర్షియల్ వ్యాపారంగా ఎదగడానికి కావలసిన పక్కా బిజినెస్ ప్లాన్ ఏంటి, దాని వెనుకున్న అసలు లెక్కలేంటి, పరిశ్రమలోని వాస్తవ డేటాతోనే వీటి గుట్టు విప్పుదాం. మరి దీంట్లో నిజంగా అంత లాభం ఉందా? ఖర్చుల పరిస్థితేంటి? ఒక్కసారి లోతుగా విశ్లేషిద్దాం రండి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాల మీద దృష్టి పెడదాం. ముందుగా ఫ్రీజ్ డ్రాయింగ్ మార్కెట్ సృష్టిస్తున్న సంచలనం, ఆ తర్వాత ప్రొడక్ట్ ఈల్డ్స్ వెనక ఉన్న సైన్స్, ఆపరేటింగ్ ఖర్చుల లెక్కలు, లాభాల మార్జిన్ అంచనాలు, ఇక చివరగా ఎలాంటి పొరపాట్లు లేకుండా వ్యాపారాన్ని ఎలా స్కేలప్ చెయ్యాలి అనే సరైన మార్గాలు. మొదటి అంశం, అసలు ఈ ఫ్రీజ్ డ్రాయింగ్ గోల్డ్ రష్ ఏంటి? ఇందులో ఉన్న అపారమైన మార్కెట్ అవకాశాలేంటో చూద్దాం. 10 లక్షలు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. టెక్సోర్స్ TS1047 లాంటి ఒకే ఒక కమర్షియల్ మెషిన్ సంవత్సరానికి ఏకంగా 10 లక్షల పౌండ్ల తడి ప్రాడక్ట్ను ప్రాసెస్ చేయగలదంటే నమ్ముతారా? అసలు వ్యాపార సామర్థ్యమంటే ఇదే కదా. అయితే ఇందులో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఈ పరిశ్రమ ఎంత వైవిధ్యమైనదంటే, షార్క్ ట్యాంక్లో చూసిన మిల్క్ ఫిఫై లాంటి తల్లిపాల వ్యాపారాల దగ్గర్నుండి లైవ్ కల్చర్స్, మాంసాలో, పుట్టగొడుగుల వరకు ప్రతీదీ ఫ్రీజ్ డ్రై చేస్తున్నారు. అంతేనా, వరదలో తడిసిపోయి పాడైపోయిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కాపాడటానికి, చివరకు జింక కొమ్ములను ప్రిజర్వ్ చేయడానికి కూడా దీన్నే వాడుతున్నారు. అవకాశాలకు నిజంగా అంతులేదు. సరే, ఇప్పుడు రెండో అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రాడక్ట్ ఈల్డ్స్. మనకు రాబోయే ఆదాయాన్ని ఖచ్చితంగా లెక్కించాలంటే మిషన్ లోపల పెట్టిన ప్రాడక్ట్కి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి కదా. ముందుగా పరిశ్రమలో అందరూ వాడే ఒక పదాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఈల్డ్. ఫ్రీజ్ డ్రాయింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక తడి బరువుకు, పొడి బరువుకు మధ్య ఉండే నిష్పత్తినే ఈల్డ్ అంటారు. ఈ ప్రాసెస్లో దాదాపు తేమ మొత్తం ఆవిరైపోయి కేవలం 3% మాత్రమే మిగులుతుంది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, రాబోయే లెక్కలన్నీ చాలా సులభంగా అర్థమవుతాయి. ఉదాహరణకు ఈ యాపిల్స్ని తీసుకోండి. పచ్చి యాపిల్స్లో 86% తేమ ఉంటుంది. ప్రాసెస్ తర్వాత అది కేవలం 3%కి పడిపోతుంది. అంటే భౌతిక బరువులో ఏకంగా 5 రెట్ల భారీ తగ్గింపు వస్తుందన్నమాట. బరువు ఇంతలా తగ్గిపోవడమనేది మనం నిర్ణయించే ధరల మీద ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇక మూడవ అంశం, ఆపరేటింగ్ ఖర్చులు. అసలొక $10 లక్షల కమర్షియల్ మిషన్ను రోజంతా నడపడానికి వాస్తవానికి ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు బ్రేక్డౌన్ చేసి చూద్దాం. $10 లక్షల పెట్టుబడి అనగానే ఎవరికైనా కాస్త భయం వేయడం సహజమే. కానీ అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఇక్కడే ఉంది. కరెంటు బిల్లు, పనివాళ్ల జీతాలు, మెషిన్ ఫైనాన్సింగ్ ఇవన్నీ కలుపుకున్నా సరే ఆపరేటింగ్ ఖర్చు ఒక తడి పౌండుకు కేవలం 83 సెంట్లు మాత్రమే పడుతోంది. నమ్మశక్యంగా లేదు కదూ, కాని డేటా చెప్తున్న వాస్తవం ఇదే. ఇది మనం చాలా సులభంగా నిర్వహించగలిగే స్థాయిలో ఉంది. లాభాల గురించి మాట్లాడుకునే ముందు టోల్ ప్రాసెసింగ్ అనే ఒక ఆసక్తికరమైన బిజినెస్ మోడల్ని పరిచయం చేస్తాను. ఇందులో క్లయింట్ తమ ప్రోడక్ట్ని మనకిస్తారు. మనం దాన్ని ఫ్రీజ్ డ్రై చేసి తిరిగిచ్చేస్తాం. దీనికోసం పౌండుకు ఇంత అని ఫీజు వసూలు చేస్తాం. అంటే ఇందులో మనం సొంతంగా ముడిసరుకు కొనాల్సిన పనే లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్ ఆన్ రా మెటీరియల్. ఇప్పుడు లెక్క ఎంత ఆకర్షణీయంగా మారుతుందో చూడండి. మనం టోల్ ప్రాసెసింగ్ కోసం తడి పౌండుకు $2 ఫీజుగా తీసుకుంటున్నామనుకోండి. అందులోంచి మన ఆపరేటింగ్ ఖర్చైన ఆ 83 సెంట్లను తీసేస్తే పౌండుకు దాదాపు $1.17 నికర లాభం మిగులుతుంది. ఎలాంటి రిస్కు లేకుండా స్థిరమైన ఆదాయం పొందడానికి ఇదొక అద్భుతమైన మార్గం. నాలుగో అంశం, లాభాల మార్జిన్ లెక్కింపు. టోల్ ప్రాసెసింగ్ బానే ఉంది, కానీ మనం సొంతంగా ముడిసరుకు కొని ప్రాసెస్ చేసి అమ్మితే వచ్చే రీటైల్ మరియు హోల్సేల్ మోడల్స్ ఎంత లాభదాయకంగా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 5 రెట్ల బరువు తగ్గింపు లెక్కను ఇక్కడ అప్లై చేసి చూద్దాం. ముడిసరుకు, ప్రాసెసింగ్ అన్నీ కలుపుకొని ఒక పొడి పౌండ్కు $9 ఖర్చయిందనుకోండి. అదే ప్రోడక్టును హోల్సేల్గా అమ్మితే $18 వస్తుంది. ఒకవేళ అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్లలో డైరెక్ట్గా కస్టమర్లకి అమ్మితే ఫీజులు పోను ఏకంగా $36 వరకు ఆదాయం రావచ్చు. లాభాల మార్జిన్ ఏ స్థాయిలో పెరుగుతోందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చివరిది 5వ అంశం, స్కేలింగ్ కోసం సరైన మార్గాలు. ఎకనామిక్స్ అంతా అద్భుతంగానే ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ఆపరేషన్స్ పెంచేస్తే లేనిపోని చిక్కులు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కమర్షియల్ స్థాయికి వెళ్లాలనుకునే వాళ్ళందరికీ వచ్చే అతిపెద్ద సందిగ్ధత ఇక్కడే ఉంటుంది. ఒకవైపు కేవలం ఒకే ఒక కమర్షియల్ యూనిట్, దీనికి ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్, 2 ఉద్యోగులు సరిపోతారు. రెండోవైపు అదే సామర్థ్యాన్ని అందుకోవడానికి 100 చిన్న యూనిట్లు పెట్టుకోవడం, దీనికి ఏకంగా 100 ఎలక్ట్రికల్ కనెక్షన్లు, 12 మంది ఉద్యోగులు కావాలి. పైకి చుట్టానికి చిన్న యూనిట్లు కొనడం సులువు అనిపిస్తుంది, కానీ అసలు కథ వేరే ఉంది. చిన్న యూనిట్లు ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీ కావచ్చు, కానీ ఆ 100 యంత్రాలు ఒకేసారి నడుస్తే వచ్చే విపరీతమైన వేడిని తట్టుకోవడానికి భారీ స్థాయిలో ఏసీ సిస్టమ్స్ను అప్గ్రేడ్ చేయాల్సొస్తుంది. దానికయ్యే ఖర్చు మామూలుగా ఉండదు. దానికి తోడు ఆ 100లాది చిన్న ట్రేలను ప్రతిరోజు అటూ ఇటూ మోయడం వల్ల పనివాళ్లపై విపరీతమైన శ్రమ పడుతుంది. ఇవి పైకి కనిపించని కానీ దీర్ఘకాలంలో వ్యాపారాన్ని దెబ్బతీసే భయంకరమైన ఖర్చులు. మరి ఏంజల్ ఇన్వెస్టర్ల చుట్టూ తిరగకుండా సురక్షితంగా ఎలా ఫైనాన్సింగ్ సాధించాలి? ఇదొక పక్కా రోడ్ మ్యాప్. మొదట, మీకు వస్తున్న డిమాండ్ను తీర్చడానికి వేరే టూల్ ప్రాసెసర్ల సహాయం తీసుకోండి. దీనివల్ల మీకంటూ ఒక బలమైన కస్టమర్ బేస్ తయారవుతుంది. ఆ ట్రాక్ రికార్డ్ ఆధారంగా కమర్షియల్ యంత్రాలకు చాలా సులభంగా ఫైనాన్స్ పొందవచ్చు. అయితే ఒక్క విషయం, ఆ పెద్ద యంత్రాలు ఆర్డర్ చేశాక రావడానికి 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. కాబట్టి ముందే ప్రణాళిక వేసుకోవాలి. సో, విషయమంతా విన్నారు కదా. మనం విశ్లేషించిన యూనిట్ ఎకనామిక్స్, కమర్షియల్ యంత్రాల సామర్థ్యం, లాభాల మార్జిన్ ఇవన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? ఇంత స్పష్టమైన డేటా మరియు పక్కా బిజినెస్ ప్లాన్ మన ముందున్నప్పుడు ఆపరేషన్ను స్కేల్ చేయడానికి ఇంతకంటే సరైన సమయం మరొకటుంటుందా? ఈ అద్భుతమైన మార్కెట్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.